రామ్మోహన్ గారు నా వాయిస్ చెప్పండి విజయ్ చెప్పండి. మనం చూస్తున్నాం కదా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి ఈ రోజు మాత్రం గుదిబండగా తయారైంది కాంగ్రెస్ పార్టీలో అనేది ఒక టాక్ అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి పైన తన బాణం వెక్కుపెట్టాడు. ఇక ఈ నేపథ్యంలో తనకి ఇస్తానట్టు మంత్రి పదవి మాటలతోటే ఇస్తాను తప్ప కోటల దానక రాలేదు, చేతల దానక రాలేదు. అప్పుడు ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి పోటీ చేస్తే బహుశా మంత్రి పదవి దక్కేదేమో. మునుగోడు నా ప్రజల కోసం మునుగోడు నుంచి వెళ్ళి నేను గెలిచి ఈరోజు వచ్చినా కానీ పార్టీలోకి రావడానికి కారణం కూడా మంత్రి పదవి ఇస్తా అన్నారు. ఆ రోజు ఎంపీ సీట్ను గెలిపిస్తే ఖచ్చితంగా మీకు మంత్రి పదవి ఇస్తాను, కానీ ఆ ఊసే లేదు అనే టాక్ మాత్రం తీసుకొస్తున్నాడు. అంటే ఎలా చూడొచ్చు, ఏకంగా గవర్నమెంట్నే తెలంగాణ గవర్నమెంట్ను మొత్తం మునుగోడు నియోజకవర్గంలో ఇప్పుడు కూర్చుండబెడతాను అంటున్నాడు. ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు మీకు అట్లాగే మల్లయ్య యాదవ్ గారికి అలాగే మనకు రామరెడ్డి గారికి పెద్దలు శ్రీనివాసరావు గారికి నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఒకటి ఏంటంటే వ్యక్తుల గురించి తక్కువ మాట్లాడితే మంచిది. నా ఉద్దేశం ఏంటంటే వారిద్దరి మీద కోమటిరెడ్డి బ్రదర్స్ శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏదైతే చిలిపి గాలివానగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి మాత్రం ఇప్పుడు హైకమాండ్కు చేరింది. హైకమాండ్ నుంచి కూడా క్రమశిక్షణ కమిటీ నేపథ్యంలో కూడా వచ్చిందని తెలుస్తుంది. అంటే ఎలా చూడొచ్చండి అతని వ్యాఖ్యలు? అందుకని రాజమౌళి గారు వినొస్తుందా? ఒక్క నిమిషం అండి. శ్రీనివాసరావు గారు కంటిన్యూ అండి. అంటే ఒక్క మాట సార్ నేను మొత్తం చెప్పనియండి. రాజమౌళి గారు నాకు చెప్పకుండా మొదలు పెట్టాకనే మీరు ఆపేస్తే ఎట్లా? వాయిస్ కట్ అయింది. చెప్పండి సార్, కొంచెం వర్షం పడుతుంది అందుకని నెట్. ఒకసారి శ్రీనివాసరావు గారు వినొస్తుంది కదా సార్, క్షమించాలి. ఎందుకంటే 2 నిమిషాలు చెప్తాను. ఒకటేమో అంతకుముందు మంత్రి పదవి ఇస్తా అన్నప్పుడు నేను బీజేపీలో ఉంటే మంత్రి పదవి వచ్చేది అన్నారు కదా. సిద్ధాంత రాజకీయాలు నడుస్తున్నాయంటే మంచి ఉదాహరణ రాజగోపాల్ రెడ్డి గారికి. ఉద్దేశం ఏంటంటే బీజేపీలో ఉంటే మంత్రి పదవి వచ్చేది, లేకపోతే తెలంగాణ ఉద్యమం తర్వాత మొన్న 2 సార్లు టీఆర్ఎస్ గెలిచినప్పుడు బీఆర్ఎస్ గెలిచినప్పుడు అందులో ఉంటే నాకు మంత్రి పదవి వచ్చేది అని మాట్లాడుతున్నారంటే సిద్ధాంతం ఏం లేనట్టే కదా. ఇప్పుడు అన్ని పార్టీలు తిరిగి వచ్చారు వారు, ఇప్పుడేమో సొంత పార్టీ మీద విమర్శలు పెడుతున్నారు. ఎప్పుడు కూడా ఇంతకుముందు మల్లయ్య గారు అన్నట్టు స్పష్టంగా ఇవాళ కాంగ్రెస్ శత్రువు అంతర్గత ప్రజాస్వామ్యం పేరు మీద ఏది పడితే అది మాట్లాడుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు కదా. అంతేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గతంలో రేవంత్ రెడ్డి గారికి మంత్రి పదవి మన పిసిసి అధ్యక్షుడు రాగానే ఏమన్నారు, ఆయన 50 కోట్లు పెట్టి కొనుక్కున్నారన్నారు. అటువంటి వారిని కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేకపోయినంత మాత్రాన మంత్రి పదవి ఆశిస్తూ నేను భంగపడ్డాను, నా హామీ నెరవేరలేదంటే రాజగోపాల్ రెడ్డి గారి మీద చర్య తీసుకుంటే నేనైతే అనుకుంటలేను సార్. రాజగోపాల్ రెడ్డి మీద ఎట్లాంటి చర్యలు ఉండవు, ఇది మాట్లాడుతూనే ఉంటారు, పోట్లాడుతూనే ఉంటారు. కాకపోతే పార్టీ ప్రభుత్వం శ్రీనివాసరెడ్డి గారు కంటిన్యూ అండి. ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది కనుక రాజగోపాల్ రెడ్డికి ఆవేదన నిజమే కావచ్చు. మరి అంతకంటే చాలా మంది ఉన్నారు అర్హులు కదా. ఇప్పుడు తెలంగాణలో ఉన్న 64 మంది ఎమ్మెల్యేలు కూడా ఏది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి పదవికి అర్హులే కాదనలేము. అసలు మంత్రివర్గ ఏర్పాటే రాజ్యాంగంలో ఏముంటదంటే దారిన పోయే దానే కూడా మంత్రి పదవి ఇవ్వచ్చు. కేవలం 6 నెలల ముందు మాత్రమే, 6 నెలల లోపు మాత్రమే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎన్నిక కావాలి, అంతవరకే పరిమితి ఉంటుంది కానీ ఇంకోటి ఏం లేదు. అందుకని నేనేమంటున్నాను అంటే స్పష్టంగా వాళ్ళ మంత్రి పదవికి అర్హులు అంటే రాజగోపాల్ రెడ్డి ఒక్కడే కాదు, 65 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అందరికి అర్హత ఉంది. చాలా మంది ఆశపడుతున్నారు, 36 మంది ఆశపడుతున్నారు, కానీ 2 పదవులే ఉన్నాయి ఇంకా. కనుక ముఖ్యంగా సామాజిక వర్గ సమీకరణలో కూడా మేమెంతో మాకంతా అనే ఒకటి వచ్చింది కనుక ఇవాళ బీసీలు కూడా 3 ఉన్నారు కదా. 42% రిజర్వేషన్ అంటే బీసీలకు ఇంకో 3 ఇవ్వాలని కోరుకునే వాళ్ళు ఉంటారు, ఎస్సీ ఎస్టీకి కూడా కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. కనుక కాంగ్రెస్ పార్టీలో ఇది సహజం, కొత్త ఏం కాదు. దీనివల్ల కొంపలే మునిగిపోవు. మనం ఔరంగి షాదీమే అబ్దుల్లా దివాన్ అని మనం మాట్లాడుకుంటున్నాం తప్ప వాళ్ళ పార్టీకి వచ్చిన దోకా ఏం లేదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నంత కాలము ఇది నడుస్తూనే ఉంటది. సీనియర్లు జూనియర్ల మధ్య పంచాయతీ ఉన్నది. పాత ఒరిజినల్ కాంగ్రెస్ కు మధ్యన వచ్చిన కాంగ్రెస్ కు పంచాయతీ ఉన్నది. 3 వర్గాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో, ఒరిజినల్ గా ఉన్నవాళ్ళు, మధ్యన సీనియర్లు జూనియర్లు, తర్వాత ఇప్పుడు ఈ రకంగా హామీల పరంగా వచ్చిన వాళ్ళు, పార్టీలో చేరిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆయారం గయారం. అందుకని ఇవన్నీ కూడా వాళ్ళ టీ కప్పులో తుఫాన్ లాగా పోతే తప్ప పెద్దగా ఏం జరిగేది లేదు. రాజగోపాల్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకోరా అంటున్నాను. వరి ఆయనే పోతాడు, వణికి తిని మనమే పోదామని అనుకో తెలంగాణలో సామెత ఉన్నది. అదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. పెద్దగా ప్రభావం ఏం చూపించకపోవచ్చండి.